అంటే ఆలోచన ఎక్కడ చూడలేదు, కానీ మా పొలం ఎండిపోతుందని చెప్పి మైండ్ని బాగా ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి వల్ల మేము ఈ పరికరాన్ని తయారు చేసుకోవచ్చు. నా పేరు కాసోజు శివశంకర్ అండి. మా నాన్న పేరు విఠలాచారి. మా సంగం గ్రామం, వెలిగొండ మండలం. నేను వెల్డింగ్ షాప్ నిర్వహిస్తున్నా మా ఊర్లోనే. అయితే ఈ మధ్యలో ఒక వారం క్రితం శ్రీనివాస్ రెడ్డి అని రైతు, మా అన్న షాపు ఎదురుగానే ఉంటాడు, అతను చెప్పాడు, ఇట్లా మా పొలం ఎండిపోతుంది, దానికి నీటి సౌకర్యం లేకుండా ఉంది, ఇప్పుడు నాటేసి గత కొద్ది రోజులుగా పొలం ఎండిపోతుంది, దీనికి ఏదన్నా ఒకటి ఆలోచన చేసి కరెంటు విద్యుత్ అవసరం లేకుండా, మోటార్ అవసరం లేకుండా ఏదైనా పరికరం తయారు చేయగలుగుతావా అని చెప్పి అడిగిండు. అడిగితే నేను సరే చూద్దామని చెప్పేసి ఒక 2-3 డేస్ దానికి ప్లానింగ్ తీసుకొని ఒక పరికరం తయారు చేసినాం. అది ఇప్పుడు మీరు చూస్తుందే, దానికోసం ఒక సైకిల్ రిమ్ ఒకటి, అండ్ షాటలు, మనం మామూలుగా ఇంట్లో వాడుకునే షాటలు అవి, ప్లస్ ఒక మామూలు డ్రమ్ ఒకటి, ఇంకా మామూలుగా షాప్లో దొరికే లోకల్ మేడ్ ఐటమ్స్, యాంగ్లర్స్, రాడ్స్ అవి వాడి దాన్ని తయారు చేసినాం. థమ్స్అప్ సీసాలు అండి, 2 లీటర్ అవి బాటిల్స్, అవి సైడ్కి వెళ్ళి పెట్టినాం. నార్మల్గా అది తయారు చేయడం కోసం ఒక 8,000 నుంచి 10,000 మధ్యలో కాస్ట్ రావచ్చు, అది పూర్తిగా తెలియదు. కానీ తయారు చేయడానికి ఒక 3 డేస్ టైం పట్టింది. ఇప్పుడు అది ఆ పరికరాన్ని వాడుకొని అది వాడడం కూడా, అది కరెంట్ లేకుండా నడుస్తుంది. 2 హైడ్రో పవర్, దాని గ్రావిటీ ద్వారానే, వాటర్ ఫ్లోట్ ద్వారానే తిరుగుతుంది అది ఆటోమేటిక్గా. దానికి ఇంకా ప్రత్యేకంగా ఎవరో వచ్చి తిప్పడం కానీ అలాంటి చేయడం అవసరం లేదు. ఆటోమేటిక్ నీళ్లు పారుతుంటే దాంతో పాటుగానే ఆ చక్రం తిరుగుతూ ఆ నీళ్లు దాంతోపాటు ఆ థమ్స్అప్ సీసా నీళ్లు ముంచుకొని పోయి ఆ పొలంలో పోసేస్తుంది. దానికి కనెక్ట్ ఇచ్చినాము పైపులు, దాని ద్వారా వెళ్ళిపోతాయి వాటర్. ఇప్పుడు ఈ పరికరాన్ని వాడుకొని మినిమం 1 ఎకరం నుంచి 2 ఎకరాల మధ్యలో పొలం భారించవచ్చని అంచనా చేస్తున్నాం. ప్రస్తుతానికైతే విజయవంతంగా నడుస్తుంది షాపు. అంటే ఇంకా ఏమన్నా ప్రభుత్వం ముందుకు వస్తే ఇంకా కొంచెం మంచిగా వినూత్నంగా చేయడానికి అవకాశం ఉంది. మా షాపు కూడా చాలా చిన్నది, కొంచెం ఏమైనా హెల్ప్ చేస్తే ఇంకా షాపు విస్తరించి ఇంకా మంచి పరికరాలను కూడా రైతులకు అందించే అవకాశం ఉంటుంది. మా ఊర్లో ఒక 5 ఎకరాల భూమి ఉంది మాకు. ఆ 5 ఎకరాల భూమిలో కొంతవరకు మా ఉన్న మోటార్ కంటే కొంచెం దూరంగా ఉంది. ఆ దూరంగా ఉన్న పొలానికి వాటర్ పారియనికి కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఆ పొలం ఎట్లా ఉన్నదంటే అవతల పొలానికి ఇవతల పొలానికంటే కొంచెం మిర్రగా ఉంది. ఆ మిర్రగా ఉండడం వలన ఆ పొలానికి నీళ్లు రావకపోవడం, వేరే పొలాల నుండి అప్పుడప్పుడు వస్తాయి. దానికి నాటు వేసినాం. నాటు వేస్తే వాళ్ళు రానియకపోవడం వల్ల మేము పొలం ఎండిపోతుంది, నెర్రెలు బారిందని చెప్పి మేము శివశంకర్ అనే వెల్డింగ్ మిషన్ కాడికి పోయి, నేను తమ్మి పొలం ఎండిపోతుంది, ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, కొంచెం ఆలోచన చేసి ఏదైనా చేద్దాం, కరెంట్ లేదు, మనకు మోటార్ లేకుండా ఏదైనా సహాయంగా చేయాలని మేము శివశంకర్ని అడిగినాం. శివశంకర్ని అడిగితే, అన్న ఏదైనా ఒక ప్రయత్నం చేద్దాంలే అని చెప్పి ఒక పరికరాన్ని తయారు చేస్తాను, దాంతో వాటర్ వస్తాయి, ఎట్లా చేద్దాం అని చెప్పిండు. చెప్పినాక తర్వాత దానికి కొన్ని సామాన్లు తీసుకురా అన్న, గీ తీసుకురా, ఈ సామాన్లు తీసుకొస్తే దాంతో ప్రయత్నం చేద్దామని అన్నాడు. ఆ ప్రయత్నం చేయడం వల్ల నా పొలానికి మినిమం రోజుకు 1 ఎకరం నుంచి 1.5 ఎకరం పొలం ఈజీగా పారి నీళ్ళు మళ్ళీ ఎమ్మటే ఆ మూసి. మా పొలం ఎట్లా ఉన్నదంటే కాలువకు అంచుకే ఉన్నది. ఆ కాలువకు అంచుకున్న పొలాన్ని ఎండబెట్టుకోవడం ఎట్లా అని బాగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. ఆ ఆలోచనని సాల్వ్ చేయడానికి నేను శివశంకర్ అనే వెల్డింగ్ మిషన్ వ్యక్తి దగ్గరికి నేను పోతే ఈ విధంగా చేయమని అన్నాడు. దానికి ఒక రీమ్ కావాలన్నా, కొన్ని వెల్డింగ్ చేస్తానికి సీకులు, ఒక రౌండ్ పట్టి, దానికి సంబంధించిన కొన్ని షార్ట్లు, ఇంట్లో మనం మామూలుగా వాడుకునే షార్టలు, అవన్నీ తెచ్చి ప్రయత్నం చేద్దామని అన్నాడు. ఆ చేయడానికి ఒక 2 నుంచి 3 రోజుల టైం పట్టింది. ఎందుకంటే కొత్తగా కాబట్టి అది అవసరం అనుకుంటే 1-2 రోజులనే అవుతుందో ఏమో, కానీ అది కొత్తగా కాబట్టి దాన్ని ఆలోచన చేసుకుంటూ చేసేసరికి 2-3 రోజులు పట్టింది. ఆ 3 రోజుల తర్వాత తీసుకొచ్చి మేము కాలువల మినిమం పోయే ఫ్లోకే పెట్టినాం. నీళ్ళు పైనుంచి కిందికి వస్తున్నాయి. ఆ ఫ్లోకు పెట్టడం వలన అది మంచిగా షాటర్లతోటి మంచిగా తిరిగి నీళ్ళు ఏం చేస్తుందంటే థమ్స్అప్ బాటిల్ కట్టినాం దానికి. ఆ థమ్స్అప్ బాటిల్ పోయి మేము ఒక డ్రమ్ము కట్ చేసి దానికి పైన పెట్టినాం. ఈ థమ్స్అప్ బాటిల్ నీళ్ళు పోయి డ్రమ్ములో పడుతున్నాయి. ఆ డ్రమ్ములకు వెళ్ళి మేము పైపు ద్వారా పొలానికి వేసుకున్నాం.
పొలానికి వేసుకోవడం వల్ల మినిమం ఇప్పుడు మాకున్న పొలానికి దానికి సరిపోయే నీళ్ళు మాకు ఇప్పుడు వస్తున్నాయి. అది అందరూ కూడా చూసి దగ్గర పొలాలు ఉన్నోళ్ళు, కాలువకు మరీ దగ్గర పొలాలు ఉన్నోళ్ళు ఆ విధంగా చేసుకుంటే మనం ఒక రైతులం బాగుపడే అవకాశం ఉంది. ఇటువంటి విషయాలు మీకు ఎవరికైనా అవసరం ఉన్నోళ్ళు, ఇంకా పొలం కాలువకు దగ్గర అందుబాటులో ఉన్నోళ్ళు ఈ విధంగా చేయించుకొని వ్యవసాయాన్ని ఎక్కువ చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఆలోచన ఎక్కడ చూడలేదు, కానీ మా పొలం ఎండిపోతుందని చెప్పి మైండ్ని బాగా ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి వల్ల మేము ఈ పరికరాన్ని తయారు చేసుకోవచ్చు. మీకే వచ్చిన ఆలోచన లేకుండా మాకే వచ్చింది ఈ ఆలోచన. ఎందుకంటే 2-3 పంటలు ఈ విధంగా ఎప్పుడు 2-3 పంటల నుంచి ఏమవుతుందంటే అది తీర పొట్టకు వచ్చేసరికి ఎండిపోతుంది. అరే ఇన్ని రోజులు వారిచ్చి పొట్టకొచ్చే దశలు ఎండుకొట్టుకుంటే ఎట్లా పోతా పైసలు ఎట్లనా కానీ అని చెప్పి ఆ ఆలోచనతోటి ఇది తయారు చేయాల్సి వచ్చింది. మేము ఒక రైతుగా మిగతా రైతులకు ఏం చూస్తున్నానంటే ఇట్లా దగ్గర కాలువకు దగ్గర ఉన్న పొలాలు మినిమం 1 ఎకరం, 1/2 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్నోళ్ళు ఈ విధంగా పొలాన్ని బట్టి కెపాసిటీని పెంచుకోవచ్చు. దాన్ని ఆ కెపాసిటీని పెంచుకొని కరెంటు లేకుండా, మోటార్ లేకుండా ఈ విధంగా తయారు చేసుకొని పొలాలు వారబెట్టుకునే అవకాశం ఉన్నదని చెప్పి వాళ్ళకు మిగతా నాతోటి రైతులకు చూపిస్తుంది. ఒక రైతుగా ప్రభుత్వం నుండి మీకు ఏమైనా సహకారం అందించాలని కోరుకుంటున్నారా మీరు? ప్రభుత్వం నుండి అంటే మాకు ఇప్పుడు ఏమొస్తుంది, రైతు బంధు ఇస్తామన్నారు, రైతు బంధు ఇస్తలేరు, రైతు బీమా ఇస్తామన్నారు, రైతు బీమా ఇస్తలేడు. ఇటువంటి అవకాశాలు ఏమైనా వచ్చినప్పుడు మాకు లోన్లు కానీ ఏదన్నా ఇస్తే దాన్ని ఇంకా వృద్ధిగా ఎక్కువగా తయారు చేసుకొని ఎక్కువ పొలాలు వారబెట్టుకోనికి అవకాశం ఉంటుందని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.